హలో అండి. కార్ జర్నీ అంటే మా యోగి మాత్రం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉంటుందండి. ఇంకా ఎక్కడికెళ్తున్నాము అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్‌కెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యామండి. మొన్న అమ్మ వచ్చినప్పుడు నన్ను తీసుకొని వెళ్ళండి అని అడిగింది. సరే మేము ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి స్టార్ట్ అయితే అయ్యాము. మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం అయితే లేదండి. బట్ స్టార్ట్ అయిన హాఫ్ డిస్టెన్స్‌కి వర్షం అయితే వచ్చేసింది. ఇంకా సరే అని చెప్పి మేము స్టార్ట్ అయ్యి వర్షం అంతా అయ్యేటప్పటికి 1:30 అయిందండి. సరే మధ్యాహ్నం అయిపోయింది కదా! లంచ్ చేసి వెళ్దామని చెప్పి ఈ నేచర్స్ హబ్ అనే రెస్టారెంట్ దగ్గర మేము ఆగామండి. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో మాకు తెలీదు. సో ఫస్ట్ టైమ్ సరే ట్రై చేద్దాం. ఇంకా ముందుకెళ్తే ఏమీ ఉండవు. ఇక్కడే ట్రై చేద్దాం అని చెప్పి సతీష్ గారు అన్నారు. ఇదిగో మా యోగి చూడండి క్యూట్ గర్ల్ రెడీ అయిపోయింది. డ్రెస్ బాగుంది కదా! ఈ డ్రెస్ మన యోగికి బర్త్‌డేకి వచ్చిందండి. లోపలికి వెళ్ళగానే చైర్స్ అయితే ఇలా ఉయ్యాల మోడల్‌లో ఉండి చాలా బాగున్నాయండి. ఇంకా మా మమ్మీ బిర్యానీస్ అవి తింది కాబట్టి కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టాము. మా యోగి టేస్ట్ చేసి బాగుందని చెప్తూ ఉంది. ఇంకా మేమైతే యాజ్ యూజువల్ వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాము. బికాజ్ ఇక్కడ ఏంటంటే వేరే బిర్యానీస్ అవి ఏం లేదండి. ఇంకా అంతా నాన్ వెజ్ ఉంది. ఓన్లీ వెజ్ బిర్యానీ ఉంది కాబట్టి మేమైతే ఆర్డర్ పెట్టేసాము. అండ్ ఈ వీడియోలో మా సతీష్ గారు నాకు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి వీడియో చేస్తానంటే సరే అని చెప్పి అన్నాను. ఇంకా మనకైతే ఎక్కడికి వెళ్ళినా సరే అండి ఫుడ్ చేత్తో తింటేనే తిన్నట్టు ఉంటుందండి. కానీ కొంతమంది ఇదిగో చూసారా ఇలా స్టైల్‌గా నిమ్మకాయ పిండుకొని స్పూన్‌తో తింటారండి. సో మీకు చేత్తో తింటం ఇష్టమా? స్పూన్‌తో తింటం ఇష్టమా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి. కర్డ్ రైస్ తినేసి టేస్ట్ చేసి బాగుందని చెప్తున్నారు. నాకు కూడా ఒక స్పూన్ పెట్టమంటే ఒక స్పూన్ పెట్టేసి బిర్యానీ తిను అన్నారు. సో తినటం అంతా అయిపోయింది. బిల్ కట్టేసి బ్యాక్ అయితే అయిపోయామండి. ఇదిగోండి ఇది చిలుకూరి బాలాజీ టెంపుల్ ఎంట్రన్స్. లోపలికైతే ఫొటోస్ నాట్ అలౌడ్ అంట అందుకని తీయలేదు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.